అందరికీ నమస్కారం. ఫస్ట్ ఒక మాట చెప్పాలా, ఏమంటే కాదు లేదు, ఇండియా కాదు, వరల్డ్నే షేక్ చేస్తున్న ఈ ఇండస్ట్రీ టాలీవుడ్ 1,500 crores, అలాగే 2,000 ఇలా వెళ్తున్నారు, అంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్నారు. బట్ స్టిల్ ఒక టాలెంట్ చూస్తేనే కూడా అంత ఆదరిస్తారు, అంత ఇచ్చారు. అది నేను ఉపేంద్ర, నేను చాలా లక్కీ. నా గురించి ఏమేమో చేసి ఏమేమో చెప్తా ఉన్నారు. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ డిజర్వ్. ఏమో చేస్తా పోతా ఉన్నాను. మీరు నాకు వస్తే నాకే సిగ్గుగా ఉంది. ఇక్కడ మీ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేస్తాను. మీరు ఫస్ట్ ఫిలం కాదండి చేసింది, అది మీ ఫస్ట్ ఫిలం అంటే నేను షాక్ అయిపోయాను యాక్చువల్లీ. ఉప్పెన్న చూసి నేను ఫస్ట్ ఫిలం చేశాను, ఒక చిన్నది, ఒక ఏమంటే లర్నింగ్ టైప్లో చేశాను. కాదు మీరు ఎంత మెచ్యూర్డ్గా, అది ఏంటది ఆ స్క్రీన్ ప్లే ఏంటి, నేను చూసి ఇది ఫస్ట్ ఫిలం ఇతుంది అని అంత షాక్ అయ్యాను రియల్గా. హ్యాట్స్ ఆఫ్, రియల్గా హ్యాట్స్ ఆఫ్. ఇంకా నెక్స్ట్ ఫిలం ఏమో చేస్తున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, అది రామ్ చరణ్ గారితో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. తర్వాత ఇక్కడ ఒక బేబీలాగా ఉన్నారు కాదు, మీ డైలాగ్కి ఇంత వెయిట్ చేస్తారు, ఇంత క్రేజ్ అంటే ఏంటి సార్? మీ డైరెక్టర్ వచ్చి నన్ను కలిసారు, ఒకసారి మీట్ చేశాను. సూపర్ సార్, ఆ ఫిలము రియల్గా మీరు అంత, అది ఎలా థాట్ వచ్చిందో ఆ డైరెక్టర్కి మీకు, అది ఎప్పుడో ప్లాన్ చేస్తారు? నెక్స్ట్ ఏం చేస్తున్నారు మీరు? సినిమా హిందీలో చేస్తున్నాం సార్. ఓ హిందీలో, ఓ సూపర్ 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 అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరందరూ. తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ ఉండే అన్న ఏమి ఫ్యాన్స్ అంటారో మిమ్మల్ని, అది ఏమన్నాలో, గాడ్స్ అన్నాలో తెలియదు. లేదు, ఎప్పుడో చేసింది, ఒక 25 years బ్యాక్ చేసింది. ఒక్కొక్క సీన్ను ఇక్కడ పెట్టుకొని నన్ను ఆదరిస్తారు. ఐఎమ్ రియలీ హ్యాట్స్ ఆఫ్. నేను కష్టపడతా ఉంటే కొన్నిసారి అనిపిస్తుంది, చాలు రెస్ట్ తీసుకుంటాము, ఎంత అని చేస్తామని ఇంట్లోనూ చెప్తారు. బట్ మళ్ళీ ఈ కేకలు ఇది వస్తే మళ్ళీ లేచి నేర్చుకుంటాను, లేదు ఇంకెవరో చేస్తామని. మీకు ఆ థ్యాంక్స్ చెప్పాలి. మీతో ఆ యూనిక్నెస్ ఉంది, మీతో ఆ గ్రేట్నెస్ ఉంది, నాలో ఏమీ లేదు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. తర్వాత మీ ఇంటర్వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత ఈ ఫిలం గురించి చెప్పాలంటే యూఐని ఫస్ట్ స్టార్ట్ చేసినట్లు నేను శ్రీకాంత్ గారు మాట్లాడాము ఈ ఫిలం గురించి. శ్రీకాంత్ గారు, కేపీ శ్రీకాంత్ అని, ఆయన పెద్ద ప్రొడ్యూసరు, అక్కడ చాలా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఆయన సార్, లేదు సార్ మీకు తెలీదు, మీరు డైరెక్షన్ చేస్తారు అంటే ఆఫ్టర్ 9 years సార్, దీనికి నేను ఒక టీంనే తీసుకొని వస్తానని లహరి నవీన్ని పిలుచుకొని వచ్చారు. వేలు గారు, మన చంద్రు గారు, బ్యాక్ ఒకరు ఉన్నారు సైలెంట్గా ఉంటారు, మనోహర్ అని. వాళ్ళు 50 years ఆ లెగసీ ఉంది లహరి అనే ఒక సంస్థకి. మీకు అన్నీ తెలుసు, అదే చెప్పారు కదా చిరంజీవి గారి సాంగ్ నుంచి అలాంటి, అప్పటి నుంచి ఒక మ్యూజిక్ని ఒక ఇలాంటి కమర్షియల్గా ప్రజెంట్ చేయొచ్చు అని ఫస్ట్ సంస్థ అనుకుంటాను. వీళ్ళందరూ వచ్చి స్టార్ట్ అయ్యింది, ఇది ఇలా 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 అనుకునింది, ఇలా చేసేసారు అందరూ దీన్ని సెట్స్. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనకి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇది ఏమంటే మీరు కొత్త రకంగా ఒక ఫిలం చూస్తారు, అది మీరు రెగ్యులర్ ఫిలం చూసేలాగా ఉండదు. ఇది ఫస్టే చెప్తున్నాను, తర్వాత ఏంట్రా ఇది ఇలా ఉంది అనుకోద్దండి. ఇది కొంచెం ఒక ఇమాజినరీ వరల్డ్ లాగా ఉంటుంది ఒకటి. దానికి ఆర్ట్ డైరెక్షన్ ఒక సెటిల్ అయ్యేలాంటే మనకు ఒక శివకుమార్ అని వచ్చారు, మీకు అన్నీ తెలుసు, కేజీఎఫ్ అని చేసిన ఆర్ట్ డైరెక్టర్, వెరీ ఆర్టిస్టిక్ మైండ్. అతను వచ్చి నేనేమేమి తీసుకున్నానని చెప్తున్నాను అంతే, నేను ఇచ్చింది ఏం కాదు ఇది, నేను ఎంత తీసుకుంటానంటే ఐఎమ్ ఏ గుడ్ రిసీవర్ అంతే. ఇలాంటి ప్రొడ్యూసర్ అంత సపోర్ట్ చేశారు. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ శివకుమారు, కెమెరామెన్ వేణు అండ్ ప్రజ్వల్ అని చాలామంది ఉన్నారు. తర్వాత ఫైట్ మాస్టర్ రవివర్మ, థ్రిల్లర్ మంజు, చేతన్ డిసోజా, వీళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేశారు. తర్వాత ఈ బ్యూటీ క్వీన్ వచ్చింది.
వచ్చి సార్ నా ఏదో ఫస్ట్ ఫిలము మీరు పెద్ద డైరెక్టర్ అని చెప్పి కెమెరా అంటే నన్నే భయపడేసింది. టప 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 అని డ్యాన్స్ ఆడి అంత ఎక్స్ట్రాండరీగా డ్యాన్స్ చేశారు మీరు, ఎక్స్ట్రాండరీగా పర్ఫార్మెన్స్ చేశారు మీరు. యూ డిజర్వ్ మోర్ యాక్చువల్లీ.